హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్బీఐలో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. దీంట్లో 13,735 క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేయనుంది ఎస్బీఐ. ఇప్పుడు ఈ విశేషాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఒక్క లైక్ అయితే వేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కానీ, జాబ్స్ కానీ, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఏ విషయాలైనా కూడా మన ఛానల్ అయితే తెలియజేస్తాము. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. మన దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. తాజాగా ఎస్బీఐ నుంచి క్లర్క్ అంటే జూనియర్ అసోసియేట్ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 13,735 క్లర్క్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 17 నుంచి అంటే ఈ రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. జనవరి 7వ తేదీ లాస్ట్ డేట్ అండి మనకి అప్లై చేసుకోవడానికి. అలాగే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అయితే చేసి ఉండాలి, లేదా దానికి అంటే బీటెక్లో 4 ఇయర్స్ కంప్లీట్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అయితే ఎస్బీఐ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళి ఒకసారి అయితే చూడొచ్చు ఆ నోటిఫికేషన్. అలాగే కింద కూడా మనం ఆ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అయితే ఇస్తాము. ఒకసారి డిస్క్రిప్షన్లో ఆ లింక్ను కూడా క్లిక్ చేసి మీరు ఆ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవచ్చు. ఇక ఈ ఎస్బీఐ క్లర్క్ పోస్టులకి విద్యార్థులు ఏమి ఉండాలి అనేసి చూస్తే, జూనియర్ అసోసియేట్ పోస్టులకు అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా కానీ, లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే వయసు వచ్చి 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీలకు అయితే ఒక 5 ఏళ్ళు, అలాగే ఓబీసీలకు అయితే ఒక 3 ఏళ్ళు, ఇక పీడబ్ల్యూడి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 ఏళ్ళు గరిష్ట వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇక టెస్ట్ వచ్చి ఆన్లైన్లోనే ఉంటుందండి. ప్రిలిమినరీ ఎగ్జామ్, అలాగే మెయిన్ ఎగ్జామ్. ఇక లోకల్ లాంగ్వేజ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. అంటే మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అదే లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తెలుగులో రాయాలనుకుంటే తెలుగులోనే ఎగ్జామ్ అయితే పెడతారు, కానీ ఆన్లైన్లో అయితే ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, అలాగే వేరు వేరు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ భాషలు కానీ అప్లై చేసుకోవడానికి ఆ భాషలు అయితే ఇస్తారు. మీరు ఇంగ్లీష్లో ఓకే రాయగలమంటే ఇంగ్లీష్లో అప్లై చేసుకోండి, లేదా తెలుగులో అయితే తెలుగులో అప్లై చేసుకోండి. ఇక ఈ పూర్తి నోటిఫికేషన్ కోసం sbi.co.in వెబ్సైట్లో అయితే చూడొచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే వేసుకోండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీకు మేము ఏ జాబ్ నోటిఫికేషన్ పెట్టినా, అలాగే మన గవర్నమెంట్కి సంబంధించిన ఏ స్కీమ్ గురించి పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అందే విధంగా అయితే మా ఛానల్లో ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. కాబట్టి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.